కోల్కతా ర్యాలీతో జగన్ కేసీఆర్ మోదీ వైపే అనే విషయం తేలిపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కేసీఆర్, జగన్ తప్ప కోల్కతా ర్యాలీకి 20కి పైగా భాజపాయేతర పార్టీలు హాజరయ్యాయన్న చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ ఒక మిథ్యేనని పునరుద్ఘాటించారు. ఎలక్షన్ మిషన్ 2019పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు గతంలో ఆంధ్రులను ఉద్దేశించి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ చేసిన దుర్భాషలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్దేశించారు. తెరాసతో జగన్ లాలూచి రాజకీయాలను ఎండగట్టాలన్నారు. జగన్కు ప్రజల్లో ఉండే అభ్యర్థులు దొరక్క డబ్బు పెట్టే వారి కోసం వెతుకుతున్నారని విమర్శించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కాకపోయినా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చామన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 సార్లు ఢిల్లీ వెళ్తే మొండి చేయి చూపడం, గాయాలపై కారం చల్లడమే స్పెషల్ ట్రీట్మెంటా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక చారిత్రాత్మక మలుపులో ఉన్నామన్న చంద్రబాబు ఏమాత్రం ఏమరపాటుగా ఉండకూడదని టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న తెలుగుదేశం నేతలకు దిశానిర్దేశం చేశారు.